హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం చూసే ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే ఇది ప్లమ్ గ్రీన్ టీ క్లియర్ ఫేస్ మాస్క్ అనమాట. సో ఇది మనకి 60 గ్రామ్ ప్రోడక్ట్ 490 రూపీస్కి వస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ ఆఫ్ దిస్ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఏంటంటే వింటర్స్లో కాంబినేషన్ స్కిన్ ఉంటుంది అండ్ సమ్మర్స్లో కంప్లీట్ ఆయిలీ స్కిన్ ఉంటుంది. అంటే కంప్లీట్ మొత్తం ఫేస్ నుండి ఆయిల్స్ అవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇది నేను వింటర్స్లో యూస్ చేస్తున్నాను నా స్కిన్ కాంబినేషన్ ఉన్నప్పుడు అండ్ ఇప్పుడు సమ్మర్స్లో కూడా యూస్ చేస్తున్నాను. సో ఒకవేళ మీరు కూడా ఆయిలీ స్కిన్ ఆర్ కాంబినేషన్ స్కిన్ ఉంటే మీకు నేను చెప్పే పాయింట్స్ అవి కొంచెం మ్యాచ్ అవ్వచ్చు అనమాట. డ్రై స్కిన్, ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ మీద నాకు ఐడియా లేదు గైస్, ఎందుకంటే మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి మా డాడీ లేదు అప్లై చేసేయడానికి. సో అందుకని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఏం చెప్తున్నారో చూద్దాం. సో వీళ్ళు ఏమంటున్నారు అంటే నార్మల్గా యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటే మీకు ఇది సెట్ అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే స్పెషల్ కేర్ అది తీసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్నేని సూట్ చేయాలి అండ్ వాటిని మళ్ళీ రాకుండా కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలి కదా. సో దానికోసం ఈ మాస్క్ యూజ్ అవుతుంది అని చెప్తున్నారు అండ్ చాలా జెంటల్గా ఉంటుంది స్కిన్ మీద కూడా అంటున్నారు. సో నార్మల్గా ఏంటంటే వీళ్ళు గ్రీన్ టీ యూజ్ చేస్తున్నారు కాబట్టి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఉన్నాయి, అవి యూజ్ అవుతాయని చెప్తున్నారు. అండ్ క్లే కూడా ఉంది కాబట్టి ఎక్సెస్ ఆయిల్ని మన ఫేస్ మీద రెడ్యూస్ చేసి సో అబ్జార్బ్ చేసుకుని మన ఫేస్ మీద ఆయిల్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది అండ్ డెడ్ స్కిన్ సెల్స్ని కూడా తీసేస్తుంది అని చెప్తున్నారు. సో దీనిలో గ్లైకాలిక్ యాసిడ్ ఉంది. సో డెడ్ స్కిన్ సెల్స్ ఈజీగా పోతాయని చెప్తున్నారు అనమాట. సో ఇది ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ప్యాకేజింగ్ మీద మెన్షన్ చేసిన డిస్క్రిప్షన్ అనమాట. సో ఇది ఏంటంటే వీక్లీ వన్స్ ఫేస్ మాస్క్ గైస్. మీరు రోజు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే వీక్లో 2-3 టైమ్స్ యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే చెప్తున్నారు వీక్లో ఒక్కసారి యూస్ చేయాలన్నమాట. అండ్ చాలా జెంటల్గా ఉంటుంది కాబట్టి యాక్నే అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు కూడా యాక్నే ప్రోన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు కూడా సెట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో ఇంటర్నెట్ క్లేని యూస్ చేశారు. సో ఒకవేళ మీకు సెన్సిటివ్ స్కిన్ ఉంటే స్కిన్ మీద టింగ్లింగ్ సెన్సేషన్, ఏదో మండుతున్న, ఏదో గుచ్చుతున్న స్మెల్, సారీ సెన్సేషన్ అది వస్తూ ఉంటుంది. సో అది పర్లేదు, అంటే కొంచెం వస్తే పర్లేదు, కానీ మరీ ఎక్కువ వస్తే మీరు ఆపేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసి అప్లై చేసుకోండి. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కానీ, ఎస్పెషల్గా సెన్సిటివ్ అయితే పక్కా మీరు ప్యాచ్ టెస్ట్ చేయాల్సిందే అండ్ ఈవెన్ యాక్నే ప్రోన్ అయినా కానీ. సో నార్మల్గా ఏంటంటే బెంటనైట్ క్లే ఏం చేస్తుందంటే మన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి మనకి ఏదో పొడుస్తున్న ఫీలింగ్, లేకపోతే ఏదో అవుతున్న ఫీలింగ్, ఏదో చీమలు పాకుతున్న ఫీలింగ్ లాంటిది వస్తుంది స్కిన్ మీద. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మైల్డ్గా ఉంటే బట్ ఎక్కువ ఉండి ఫేస్ ఎర్రగా అదే అయిపోతే మీరు యూస్ చేయొద్దు. సో ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ని ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాము. సో నార్మల్గా ఏంటంటే వీక్లీ వన్స్ మీరు ఫేస్ని మంచిగా ఫేస్ వాష్ తోటి వాష్ చేసిన తర్వాత మేకప్ అంతా రిమూవ్ చేసేసిన తర్వాత న్యాచురల్గా ఉన్నప్పుడు ఫేస్ మీరు ఒక థిన్ లేయర్ దీన్ని అప్లై చేయాలన్నమాట. 30 minutes ఆగండి, ఎందుకంటే వీక్లీ వన్సే కదా ఈ మాస్క్ అనేది. సో అందుకని చెప్పి కనీసం 30 నిమిషాలైనా ఉంచుకుందాం ఫేస్ మీద. సో 30 minutes ఉంచుకున్న తర్వాత ఏంటంటే రిమూవ్ చేసేయచ్చు అండ్ మన స్కిన్ తర్వాత ఏంటంటే మాయిశ్చరైజర్ అది అప్లై చేయడం బెటర్, ఎందుకంటే ఇది క్లే మాస్క్ కాబట్టి కొంచెం డ్రై చేయొచ్చు స్కిన్ని. సో మైల్డ్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే సరిపోతుంది మీరు ఆయిలీ స్కిన్ అయితే. లేకపోతే మీరు వేరే స్కిన్ టైప్స్ అయితే కొంచెం థిక్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే బెటర్. సో ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ ప్యాకేజింగ్లోకి వెళ్ళిపోదాం గైస్. సో మనకి ఏంటంటే గ్రీన్ అండ్ వైట్ కలర్ కార్డ్బోర్డ్ బాక్స్లో వస్తుంది అండ్ లోపల ఏంటంటే మనకి యాక్చువల్ ప్రోడక్ట్ అనేది, యాక్చువల్ మాస్క్ అనేది గ్లాస్ టాప్లో వస్తుంది అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ అయితే అస్సలు కాదు అండ్ చాలా హెవీగా కూడా ఉంది గ్లాస్ ప్యాకేజింగ్ అనేది. అండ్ మనకి మ్యాట్ వైట్ స్క్రూ క్యాప్ వస్తుంది. లోపల మళ్ళీ మనకి వేరే పార్టీషన్లో ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే ప్రోడక్ట్ అనేది ఒలిగిపోకుండా ఉంటుంది అనమాట. సో లోపల మనం ఈ మాస్క్ని చూస్తే ఏంటంటే చాలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ స్కిన్ మీద అప్లై చేసినప్పుడు ఈజీగానే అప్లికేషన్ అయిపోతుంది. బట్ చూడటానికి మాత్రం ఇదేదో గట్టిగా ఉంది, దీన్ని చాలా గట్టిగా అప్లై అంటే ఏదో ఆరిపోయిన దానిలాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ నిజంగా అయితే అలా ఉండదు. సో మంచి మైల్డ్ స్మెల్ వస్తుంది, కొంచెం గ్రీన్ టీ స్మెల్ కూడా ఉంది. సో మీకు సెన్సిటివ్ నోస్, నాకు సెన్సిటివ్ నోస్, నాకు స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్సెస్ అసలు పడవు. బట్ నాకు ఈ స్మెల్ బాగా నచ్చింది అండ్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదు. కొన్ని స్మెల్స్ అయితే అసలు నిజంగా కళ్ళ నుంచి నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి, బట్ దీని స్మెల్ అయితే చాలా అంటే చాలా మైల్డ్ ఉంది అండ్ ఎక్కువ సేపు కూడా ఏమి ఉండదు. అంటే మనం 30 minutes ఉంచుకుంటాం కదా స్కిన్ మీద, సో అంతే ఏదో ఉంది అనే ఫీలింగ్ కూడా రాదు మన స్కిన్ మీద. సో అది అండ్ వీళ్ళు ఏంటంటే కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ని లోపల ప్యాకేజింగ్ మీద మెన్షన్ చేశారు, యాజ్ వెల్ యాజ్ అవుటర్ ప్యాకేజింగ్ మీద కూడా మెన్షన్ చేశారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. నార్మల్గా అసలు ఈ మధ్యన అసలు ఎందుకో కంపెనీస్ ఇంగ్రీడియంట్ లిస్ట్ మెన్షన్ చేయడం మొత్తం ఆపేసాయి కదా. బట్ వీళ్ళైతే కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ని మెన్షన్ చేశారు అండ్ ఇది 100% వెగాన్ ప్రోడక్ట్, మేడ్ ఇన్ ఇండియా. అండ్ ఇంకొకటి ఏంటంటే యానిమల్ టెస్టింగ్ చేయలేదు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్.
సో నేనేంటంటే ఇది చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నాను గైస్. ఆల్మోస్ట్ చాలా డేస్ నుండి వస్తుంది, ఎందుకంటే వీక్లీ వన్సే కదా. సో మనకు చాలా రోజులు ఉంటుంది. ఆల్మోస్ట్ 3, 4, 5, 6 months అవుతున్నట్టుంది నేను ఇది యూజ్ చేసినప్పటి నుండి. సో ఫస్ట్ నా స్కిన్ కాంబినేషన్ టైప్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే నాకు నార్మల్గా మూతి చుట్టూరా పగిలిపోతూ ఉంటుంది స్కిన్ అనేది. సో ఆ టైంలో ఇది అప్లై చేసినా కానీ క్లే మాస్క్ కదా, ఎంతైనా నార్మల్గా డ్రై స్కిన్ వాళ్ళు అప్లై చేసేకి ఏమవుతుందంటే ఇంకా డ్రై అయిపోయినట్టు ఉంటుంది. సో నాకు కాంబినేషన్ టైప్ ఉన్నప్పుడు నాకు క్లే మాస్క్స్ అసలు వాడడం ఇష్టం ఉండదు అనమాట. సో ఒకసారి నేను అప్లై చేసి చూస్తే ఏం చేసిందంటే అంత డ్రై ఏమీ చేయలేదు. ఆయిల్స్ని అవి రెడ్యూస్ చేసింది కానీ స్కిన్ని డ్రై అయితే ఏం చేయలేదు అనమాట. అంటే నార్మల్గా మనం ముల్టాని మిట్టి అప్లై చేసినా కానీ స్కిన్ చాలా డ్రై అయిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. సో దీంతో అయితే అది అలా రాలేదు. అదొకటి అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే స్మెల్ చాలా మైల్డ్ ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు ఉంచుకున్నది స్కిన్ మీద నాకు డిఫరెన్స్ ఏమంత తెలియదు. అట్లా అసలు నా ఫేస్ మీద ఒక మాస్క్ ఉన్న ఫీలింగ్ కూడా రావట్లేదు అనమాట. అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా నా ఫోర్ హెడ్ మీద చిన్న బంప్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇది చిన్న బంప్స్ ఎలా పోవాలి అని చెప్పి. ఈ మాస్క్ వాడిన తర్వాత నా బంప్స్ పోయాయి గైస్, సీరియస్గా పోయాయి నా బంప్స్ అనేవి. ఉన్నాయి ఇప్పటికి కూడా లేవని కాదు కానీ మరీ ఎక్కువ కనపడకుండా అట్లీస్ట్ చాలా తగ్గాయి అనమాట. గ్లైకాలిక్ యాసిడ్ అది ఉంది కదా దీనిలో. సో డెడ్ స్కిన్ సెల్స్ ఈజీగా రిమూవ్ చేసి మన సిబమ్ ప్రొడక్షన్ని కూడా కొంచెం తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ బంప్స్ కూడా పోయాయి. సో అది నేను అబ్జర్వ్ చేశాను. నేను సీరియస్గా నాకు ఇది ఎక్కువ అప్లై చేస్తూ ఉన్నప్పటి నుండి ఏంటంటే నాకు అది చాలా తగ్గిపోతున్నాయి అండ్ మళ్ళీ కొత్తవి కూడా రావట్లేదు అనమాట. నా ఫేస్ మీద ఏంటంటే యాక్నే లేదు. సో యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళ మీద ఎలా వర్క్ అవుతుందో నాకు ఐడియా లేదు. బట్ నాకు బ్రేక్అవుట్స్ అవి ఎక్కువ అవుతూ ఉంటాయి, ఎస్పెషల్గా మేకప్ అది వేసినప్పుడు. సో ఆ బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ఇది అప్లై చేస్తే నాకు నార్మల్గా ఒక పింపుల్ అదంతా అది పోవడానికి 1 week పడితే ఈ మాస్క్ అప్లై చేసి నాకు 2-3 daysలోనే ఆ పింపుల్ అనేది ఈజీగా పోతుంది అనమాట. ఈవెన్ మార్క్ కూడా తొందరగా పోతుంది. సో అదొకటి అబ్జర్వ్ చేసా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మాస్క్ నార్మల్గా ఏ క్లే మాస్క్స్ అయినా కానీ స్కిన్ మీద ఎక్కువసేపు ఉంచుకోకూడదు. బట్ నేను ఇది ఎక్కువసేపు ఉంచుకున్నా కానీ నా స్కిన్ డ్రై చేయట్లేదు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేశాను అనమాట ఇన్ని మంత్స్లో. సో ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ ప్రోస్ అండ్ కాన్స్లోకి వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ ప్రో ఏంటంటే ఇది అఫోర్డబుల్. 490కి మనకి ఇంత మంచి మాస్క్ వస్తుందంటే సీరియస్గా అఫోర్డబుల్ అన్నట్టే. కొన్ని అయితే లిటరల్లీ థౌజండ్స్లో ఉంటాయి కానీ మన స్కిన్ మీద ఏం చేయవు. బట్ ఇది మాత్రం బాగుంది. ఏంటంటే ప్యాకేజింగ్ అనేది చాలా రాయల్ లుక్ లాగా చాలా బాగుంది, లగ్జూరియస్ ప్రోడక్ట్ లాగా ఉందన్నమాట చూడడానికి. సో అది సెకండ్. అండ్ థర్డ్ ఏంటంటే ఇది వెగాన్ ప్రోడక్ట్ అండ్ యానిమల్ టెస్టింగ్ కూడా చేయలేదు కాబట్టి అది కూడా ప్రో. అండ్ ఫోర్త్ ప్రో ఏంటంటే ఇది అప్లై చేసిన తర్వాత స్కిన్ అప్లై చేసి రిమూవ్ చేసిన తర్వాత స్కిన్ చాలా అంటే చాలా క్లియర్ చేస్తుంది. మీరు పొల్యూషన్లో ఎక్కువ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత చాలా డల్గా చాలా ఎక్కువ ఇదైపోయి స్కిన్ అంతా పాడైపోయినట్టు అది అనిపిస్తే మీరు ఈ మాస్క్ వేసుకోండి వీక్లీ వన్స్. అండ్ సీరియస్గా చాలా అంటే చాలా క్లీన్ చేస్తుంది స్కిన్ మీద. అండ్ ఫిఫ్త్ ఏంటంటే దీని కన్సిస్టెన్సీ చాలా బాగుంది స్కిన్ మీద, చాలా ఈజీగా అప్లై. అంటే నార్మల్గా క్లే మాస్క్స్ ఏంటంటే ఒక 1-2 months అయిపోయిన తర్వాత ఎండిపోయినట్టు అయిపోయి లేకపోతే ఫేస్ మీద ఈజీగా అప్లై చేయడానికి రావు. బట్ దీంతో అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ సిక్స్త్ ప్రో ఏంటంటే దీని స్మెల్ చాలా మైల్డ్గా ఉంది, కొంచెం గ్రీన్ టీ స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ సీరియస్గా చాలా బాగుంది. నాకు నార్మల్గా గ్రీన్ టీ నచ్చదు బట్ ఈ స్మెల్ మాత్రం చాలా బాగుంది. సో అది. అండ్ సెవెంత్ ప్రో ఏంటంటే ఇంగ్రీడియంట్ లిస్ట్ కంప్లీట్గా మెన్షన్ చేస్తుంది. అంటే ఈవెన్ ఆ ఇంగ్రీడియంట్స్ కూడా కెమికల్స్ అయినా యాసిడ్స్ అయినా కానీ మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట అవన్నీ. లైక్ మన స్కిన్ని హార్మ్ చేసేవి అయితే ఎక్కువ లేవు ఇంగ్రీడియంట్స్ అనేవి ఈ ప్రోడక్ట్లో. సో అది. అండ్ ఎయిత్ ప్రో ఏంటంటే స్కిన్ మీద బంప్స్ని తీసేసింది, నాకు ఆ పింపుల్స్ని కూడా చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది. నాకు ఈవెన్ బ్రేక్అవుట్ కూడా అంత ఎక్కువ అవ్వట్లేదు. అంటే నేను ప్రతి వీక్ అప్లై చేసుకుంటూ వెళ్తే మసలా నాకు ఏదో అయిపోయి వేరే ప్రోడక్ట్ ట్రై చేయడం వల్ల ఏదో ఆపేస్తూ ఉండేదాన్ని. అప్పుడు బ్రేక్అవుట్స్ అవి మళ్ళీ నార్మల్గా వస్తూ ఉండేవి నాకు. బట్ ఇది అప్లై చేసిన అన్ని రోజులు నేను ఎంత ఎక్కువ మేకప్ వేసుకున్నా కానీ నా ఫేస్ మీద బ్రేక్అవుట్స్ అనేవి మాత్రం అంత కనబడలేదు అనమాట. సో ఆబ్వియస్లీ ఇది రాకుండా అయితే పక్క ప్రివెంట్ చేస్తుంది. అండ్ నేను ఆన్లైన్లో రివ్యూస్ చాలా అంటే చాలా చూసాను, చదివాను. అండ్ ఈవెన్ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో మీకు ఒకవేళ యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్నా కూడా మీకు సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా స్కిన్ టైప్స్ వాళ్ళకు కూడా సెట్ అయింది అని చెప్తున్నారు. చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి దీని మీద, నెగిటివ్ అయితే నేను ఎక్కడా చూడలేదు. సో ఇవి ప్రోస్. ఇప్పుడు కాన్స్లోకి వెళ్ళిపోదాం. ఇది ఏంటంటే కంప్లీట్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ కాదు గైస్, చాలా వరకు కెమికల్స్ యూజ్ చేస్తారు. ఐ నో లైక్ 90% ఇంగ్రీడియంట్స్ మన ఫేస్కి సెట్ అయినా మిగిలిన 10% ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దానివల్ల ఇది కంప్లీట్ సేఫ్ ప్రోడక్ట్ కాదనమాట. అండ్ సెకండ్
కాన్ ఏంటంటే గ్లాస్ ప్యాకేజింగ్, టఫ్ ప్యాకేజింగ్, హైజీనిక్ కాదు. మీరు ఒక్కళ్ళే వాడుకోవాలి, వేరే వాళ్ళతో మళ్ళీ మీరు షేర్ చేయదు. ఎందుకంటే వాళ్ళ ఫింగర్స్ నుండి దానిలోకి మళ్ళీ వైరస్ ఇవన్నీ దూరిపోయి మన స్కిన్కి మళ్ళీ ప్రాబ్లం రావచ్చు అది వేసుకున్నప్పుడు. సో అందుకని చెప్పి మీరే వాడుకోండి. టఫ్ ప్యాకేజింగ్ అయితే బాగుండేది, ట్యూబ్ ప్యాకేజింగ్ అయితే బాగుండేది. బట్ ఇది టఫ్ ప్యాకేజింగ్ కాబట్టి హైజీనిక్ కాదు. అండ్ గ్లాస్ని వాడారు, బాగుంది చూడడానికి, కానీ ట్రావెల్ ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ అయితే అసలు కాదు. ఎందుకంటే ఈజీగా పగిలిపోతుంది అది, ఈవెన్ బరువు కూడా ఉంది కాబట్టి. సో ఇవే గైస్ ద కాన్స్. సో 2 కాన్స్ అండ్ ఐ థింక్ 8 or 9 ప్రోస్ ఉన్నాయి. సో నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను. ఎస్పెషల్గా మీకు ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉండి, మీకు యాక్నే లేకపోతే బ్రేక్అవుట్స్, పింపుల్స్ ఇవన్నీ ఉండే, ఎస్పెషల్గా మీకు ఫోర్ హెడ్ మీద బంప్స్ అవి ఉంటే మీరు ఈ ప్రోడక్ట్ని పక్కా యూస్ చేయవచ్చు. బాగా సెట్ అవుతుంది. అండ్ మీకు మంచి వీక్లీ వన్సే కాబట్టి మనం మంచిగా అప్లై చేసుకోవచ్చు. సండేస్ ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు, లేకపోతే మనం ఫేషియల్స్ ఇవన్నీ చేసుకునేంత ఓపిక లేదు, లేకపోతే టైం లేదు అనుకున్నప్పుడు కూడా మీరు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఎక్స్ఫోలియేషన్ కూడా చేసేస్తుంది స్కిన్ మీద, అండ్ ఫేస్ ప్యాక్లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి 2 in 1 లాగా, కాబట్టి మనకి మంచిగా ఫేషియల్ చేసేసినట్టే స్కిన్ మీద. సో నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను గైస్. యాక్నే ప్రోన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు, కాకపోతే ప్యాచ్ టెస్ట్ చేసి ఒకసారి యూజ్ చేయండి. అండ్ yes, that's all for today's video. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్షైన్స్.